హాయ్ ఫ్రెండ్స్, రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం అండి. ఈరోజు స్వేచ్ఛ అనేది మనిషిలో ఉండే ఒక సహజమైన గుణం. అది ఎలాగో తెలుసుకుందాం. అసలైన స్వేచ్ఛ ఎక్కడుందో తెలుసా? అది మన హృదయంలోనే దాగి ఉంటుంది. చాలామంది మనుషులు తాము స్వేచ్ఛాజీవులు అని భావిస్తూ ఉంటారు. అయితే మనిషి కామ క్రోధ మద మోహాలనే బంధనాల్లో చిక్కుకొని ఉంటాడు. అసలైన స్వేచ్ఛ హృదయంలో ఉంటుందనేది మర్చిపోయాడు. ఆ సంగతి గుర్తించినప్పుడే అసలైనటువంటి స్వేచ్ఛానుభూతిని పొందగలడు. పారే నదిని చూడండి, అది ఎంతో స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఎటువైపు ప్రవహించాలో ఎవరిని అడగదు కూడా. తనకిష్టమైన అనుకూలమైన దారిని స్వయంగా వెతుక్కుంటుంది. దారిలో ఒక పెద్ద కొండ అడ్డు వస్తుంది. ఆ ప్రవాహానికి కొండ దారి ఇవ్వదు. నది పక్కకు మళ్ళీ వెళ్ళిపోతుంది. దారి ఇవ్వకుండా తాను విజయం సాధించినట్టు కొండ భావించవచ్చు. నీటికి ఉన్న శక్తి సామర్థ్యాలు దానికి తెలియకపోవచ్చు. నీరు నిరంతరం అలా ప్రవహిస్తూ పోతూ ఉంటుంది. కొంతకాలానికి ఆ కొండను కూడా తలిసివేస్తుంది. చాలా కాలం తర్వాత అక్కడ కొండ పూర్తిగా కనుమరుగైపోవచ్చు. ఇలాంటి సంఘటనలకు ప్రకృతిలో మనకు సాక్ష్యాలు ఎన్నో కనిపిస్తుంటాయి. నీరు ఎంతో వినయంగా తన కృషిని చేస్తూనే ఉంటుంది. ఆ నిరంతర ప్రవాహం వలన నీటి కృషి ఫలితంగా కొండ కనుమరుగైపోతుంది. మరి అంతటి దృఢమైన కొండ చర్యలు కూడా నీటి ప్రవాహం ముందు తలవంచాల్సి వస్తుంది కదా. మనిషి తన హృదయం వినయంతోనూ మానవతా విలువలతో నిండేలా సాధన చేస్తే ఆ హృదయంలోనే అసలైనటువంటి శాంతిని, ఆనందాన్ని అనుభూతి చెందగలడు. తన జీవితాన్ని సఫలం చేసుకోగలడు. ఎందుకంటే మనం జీవితంలో దేన్నైతే ఎక్కువ సాధన చేస్తామో అందులోనే ప్రావీణ్యం సంపాదిస్తుంటాం. కామ క్రోధాలను సాధన చేస్తే అందులోనే ప్రవీణులవుతాం. అవి అలవడితే ఆ తర్వాత ఆలోచించడం, అర్థం చేసుకోవటం అనేవి పూర్తిగా అంతరించిపోతాయి. అదేవిధంగా మానవత్వంతో ఉండటాన్ని సాధన చేస్తే అందులోనూ ప్రవీణులవుతాం. ప్రేమ, సత్యం ఇలాంటి విషయాల్లో సాధన చేస్తే అందులో ఎంతో ప్రతిభావంతులు అవుతుంటాం. కావున మిత్రులారా, ఈ విషయాల గురించి మనం కాస్త ఆలోచించాలి. మనిషిగా ఉండటం అలవర్చుకోవాలి. మానవతా విలువలను కాపాడుకోవాలి. మనకి జీవితం ఒక కానుకగా లభించింది. దాన్ని స్వీకరించుదాం. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మన జీవనయాత్ర మన తొలి శ్వాసతోనే ప్రారంభమవుతుంది కదా. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రయాణం ఇంతవరకు ఆగల. జీవితాంతం మనకిది తోడుగానే ఉంటుంది కాబట్టి మనలోకి వస్తూ పోతూ ఉన్న ఆ శ్వాసపై కాస్త దృష్టి సారించుదాం. అలా చేస్తే మన జీవితంలో అసలైనటువంటి శాంతి, సంతృప్తి, ఆనందాల అనుభూతి మనకు కలుగుతుంది. మనకు ఈ మానవ జన్మ లభించినందుకు, మనం జీవించి ఉన్నంత వరకు మన హృదయంలో కృతజ్ఞతాభావాన్ని నిరంతరం కలిగి ఉందాం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సారోవరం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.